ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకి, 25 ఎంపీ స్థానాలకి ఎన్నికలు ముగిశాయి. కానీ ఇక్కడ అన్నిటికన్నా 4 స్థానాలపైనే ఎక్కువగా చాలామందికి హాట్ టాపిక్గా మారింది ఆ 4 స్థానాలు. ఇప్పుడు ఆ 4 స్థానాల పరిస్థితి ఏంటనేది చాలామంది బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కట్టుకుంటున్నారు. ఆ 4 స్థానాలు ఏవో కాదు, పిఠాపురము, మంగళగిరి, హిందూపురము, కుప్పం అనమాట. ఈ నలుగురు పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఇక్కడ ఈ 4 నియోజకవర్గాల పరిస్థితి మీదే ఎక్కువగా బెట్టింగ్లు కడుతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నేతల భావిత్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 నుంచి ఒక్కొక్కరి భవిత్యం తేలనుంది. అయితే ఈ నెల 13 పోలింగ్ భారీ ఎత్తున జరగడంతో ఫలితాలపై 2 రకాల అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రంలో 4 అత్యంత కీలక ఆసక్తికర స్థానాల ఫలితాలపై చర్చ మొదలైంది. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ భారీగా ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగదని ప్రభుత్వ వ్యతిరేక చిహ్నంగా కూటమి నేతలు భావిస్తుండగా, కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికి వస్తాయనే భయంతో జనం పోటెత్తారని, అదంతా ప్రో గవర్నమెంట్ ఓటని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఈసారి ఎన్నికల్లో 4 స్థానాలను వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు. ఆ 4 స్థానాలు ఎలాగైనా జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. వీటిలోని 3 స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాలు చర్చలో ఉన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. కుప్పంలో మరి కొట్టగలరా అనేది కూడా చాలామంది అంటూ ఉన్నారు. అంటే కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు నాయుడు కంచుకోట. ఇక్కడ చంద్రబాబుకు ఎదురు లేదు, తిరుగులేదనే చెప్పాలి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని ఓడించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్ని గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతానని, ఇంకా అభివృద్ధి చేస్తానని కుప్పనాయని కూడా హామీ ఇచ్చారు మేమంతా సిద్ధం సభలలో. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని చూపిస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ సత్తా చాటడం, చంద్రబాబు మనుగడ ఎప్పుడు లేని విధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేయడం తెలిసిందే. ఈ సమయంలో కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని, అయితే అంత ఈజీ కాదనేది అంతా చెప్తున్నమాట. వాస్తవానికి ఇక్కడ వైసీపీ చంద్రబాబును ఓడించకపోయినా బలమైన పోటీ ఇచ్చి కౌంటింగ్ రోజు టెన్షన్ పెట్టించి మెజార్టీని భారీ తగ్గిస్తే అది ఖచ్చితమైన నైతిక విజయం అనే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు 60, 70, 50 మెజార్టీతో ఉండేవారు. మొన్న 30 వరకు తీసుకొచ్చారు. ఈ 30లో కూడా దగ్గర 25,000, 26,000 దొంగ ఓట్లు ఉంటే ఆ దొంగ ఓట్లు కర్ణాటక, తమిళనాడు నుంచి వేయించుకునే చంద్రబాబుకి ఇప్పుడు మొన్న ఫామ్ 7 ఫిలప్తో మొత్తము 25,000 ఓట్లు పెద్దిరెడ్డి అండతో మొత్తము దొంగ ఓట్లన్నీ కుప్పంలో తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడుండే ప్రజలకు అన్నీ మేము కులం, మతం, రాజకీయం చూడుకోకుండా టీడీపీ వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఇచ్చినప్పుడు మేము ఎందుకు గెలవకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధీమాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించడం మేము ఖాయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ధీమాగా ఉన్నట్లు మనకి ఆ సమాచారం అందుతూ ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని పక్కా సమాచారం. ఇంకా పిఠాపురంలో పరిస్థితి ఏంటనేది అంటే ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికలు అత్యంత చర్చనీయాంశమైన విషయం. ఆయన నియోజకవర్గం పిఠాపురం అనేది తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటీనటులు ఇంటింటి ప్రచారం చేశారు. జబర్దస్తులు, వాళ్ళు ఎవరు డ్రామా కంపెనీ వాళ్ళు, సీరియల్ నటులు వాళ్ళంతా వచ్చి ఇంటింటికి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు. ఈమె లోకలు, ఆయన నాన్ లోకల్ అనమాట. ఈ సమయంలో ఎవరు ఊహించిన విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తన క్యాబినెట్లో కూర్చోబెట్టుకుంటానని మాట ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది. విజయం ఎవరిని వరించబోతుంది అనేది అత్యంత కీలక అంశంగా మారింది. అంతేకాకుండా అక్కడ ఎన్నడూ లేనిగా భారీగా పోలింగ్ కూడా జరిగింది. దగ్గర 86% జరిగింది. అంతేకాకుండా నైట్ అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఓటింగ్ క్యూలో నిలబడినట్టుగా తెలిసింది. మరి చూడాలి ఎవరిని వరిస్తుందో.
ఇంకా అలాగే మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతారా అంటే అది మరి ప్రశ్నార్థకమనే మరి చెప్పాలి. 2014-19 సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కేపై 5,337 పక్కన ఓట్లతో ఓడిపోయారు. అయితే ఈసారి ఆ నెంబర్కి పక్కన 0 కలిపి 50,000 పైచిలకు ఓట్లతో విజయం సాధిస్తానని మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉండగానే ప్రకటించడం కూడా మనం చూసాము. మరోపక్క లోకేష్పై పోటీకి మురుగుడు లావణ్యను బరిలోకి దించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ని ఓడించాలని బలంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేటాయించి వ్యూహాలు అమలు చేశారని చెప్తున్నారు. మరి ఈసారైనా చిన్నబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చాలామంది టీడీపీ వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. మరి చూడాలి మంగళగిరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో. మరి ఇంకో నియోజకవర్గం వచ్చి హిందూపురం. ఈసారి మరి హిందూపురం హ్యాట్రిక్ సాధిస్తాడా బాలకృష్ణ, మరి అది సాధ్యమేనా కాదా అనేది కూడా మరి చూడాలి. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేస్తున్నాడు. 2014లో 16,000 మెజార్టీతో, 2019లో 18,000 మెజార్టీతో ఓట్ల సాధించిన బాలయ్య ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. గెలుపుపై ధీమాగా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పైగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చి బాలయ్య గెలిస్తే క్యాబినెట్లో ఉంటారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్యపై ఈసారి బీసీ అస్త్రం ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో భాగంగా కోడూరి దీపికని రంగంలోకి దింపారు. అయితే వేవ్ మాత్రం బాలయ్య వైపు ఉందని కథనాలు వస్తున్నప్పటికీ బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటిపైకి వచ్చారని చర్చ కూడా వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి విషయం ఏమంటే ఇండిపెండెంట్గా ఆయన పరిపూర్ణానంద స్వామి నిలబడడం కూడా ఇక్కడ కూటమికి మైనస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మరి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారా అనేది, ఆయన మరి కూటమి ఓట్లు చీలుస్తారా వైసీపీ ఓట్లు చీలుస్తారా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారింది. మరి చూడాలి ఆయన మరి ఎవరి ఓట్లు ఆయన దగ్గరగా 5,000-10,000 ఓట్లు చీలిస్తే మాత్రం తప్పకుండా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. లేకపోతే జూన్ 4 వరకు మనం చెప్పలేం.